చాలు హాయ్ చెప్పు. ఎటుపోతున్నాం? ఆగు, ఎటుపోతున్నాం నాని? ఎటుపోతున్నాం? ఉయ్య చెప్పు, గట్టి చెప్పు. ఎటుపోతున్నాం మరి? నీకు చెప్పలేదు. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ వ్లాగ్ దేని గురించి అంటే మా బుండగాడికి హెయిర్ కట్ చేపియబోతున్నాం కదా నాని. హెయిర్ కట్ చేయడానికి చేంగల్ వెళ్తున్నాం. ఎందుకంటే ఈడ మా ఊర్లో కటింగ్ చేసే అతను ఈరోజు రాలేడంట, బంద్ ఉన్నది. చేంగల్కి ఎందుకు పోతున్నాం తెలుసా? ఎందుకు పోతున్నాం నాన్న చెప్పు. హెయిర్ కటింగ్ తీపించుకోరాను, ఇంటికి వెళ్ళి తీపించుకోరాను. అదేనే, ప్రత్యేకంగా చేంగల్కే ఎందుకు పోతున్నాం అంటున్నా. అదే మా బుడ్డోడికి ఇవ్వరు గాడికి ఇంటికి వెళ్ళి తీపించుకోరాను పోతున్నాం. ఒక్క నిమిషం, సీట్ బెల్ట్ అయితే పెట్టుకో. అవుతుంది యాక్చువల్ అస్సలు రీజన్ చెప్పి ఎందుకు పోతున్నాము. అస్సలు రీజన్ ఏంటంటే నీకు అప్పుడు ఆనే తీపిస్తుంటే ఈ యువనాడు కూడా ఆనే తీస్తున్నాం. ఇక ఫస్ట్ టైం అప్పుడు చిన్నప్పుడు నాకు ఎవరు తీసిర్రు, అయిననే తీయబోతుండా వేరేలా, అయిననే తీస్తున్నాడు, అయిననే తీస్తాడు. సో అందుకే చేంగల్కి వెళ్తున్నాం. గట్టియుడు బే, గట్టియుడు చెప్తాడు ఓకే బుండగాడు. సో యాక్చువల్ రీజన్ అర్థమైందా? నాకు చిన్నప్పుడు మా బాబాయ్ తీసుకెళ్ళి అక్కడే తీపిస్తుండేనంట. ఆయన కూల్గా మంచిగా తీస్తుండేనంట. సో మన బుండగాడికి కూడా ఫస్ట్ టైం అక్కడనే తీయాలని వీడిని చేంగల్కి తీసుకుపోతున్నా. వీడు మంచిగా తీయనిస్తాడో లేకపోతే ఏడ్చుకుంటా డింగన్ డింగన్ చేసి తీయకుండా చేస్తాడో కటింగ్ చేసేటప్పుడు తెలుసుకుందాం. ఓకే అంటుండే, ఓకేనా? కటింగ్ చేసేటప్పుడు తెలుసుకుందాం. గిట్లా నాన్న ఇయ్యో బుండా అయ్యో అన్ని ముట్టాకే లేవు, అది ముట్టాకో. గైస్ మనం వచ్చేలోపు వీడు మంచిగా వండుకున్నాడు. నిద్ర వస్తుంది పాప వీడికి. కటింగ్ ఎట్లా తెప్పించుకుంటాడు? ఇక బొజ్జుకోనండి, బొజ్జుకో అంటేనే భారత ఇస్తాడు. ఇక చూపించుకో, హాయ్ చెప్పు. నిద్రలో కూడా చెప్తాడు హాయ్. బొజ్జుకోనండి, బొజ్జుకో. కళ్ళు మీ కళ్ళు వచ్చి కోపం చెప్పి మరి. మంచిగా దొరుకుతుండు పండుకుంటా. బొజ్జుకో, ఇట్లా నా మీద వంటావా? బొజ్జుకో, కళ్ళు పోయి. ఏమైంది? అద్దా కటింగ్ వద్దా నీకు? మంచిగా తెచ్చిందని కటింగ్. మంచిగా తెచ్చిర్రు. నీయే హాయ్ చెప్పు. హాయ్ ఏ ఇలా హాయ్ చెప్పు. చెప్పవా? చెప్పు.
ఇక హాయ్ చెప్పు, కోపం చూపినాని నీళ్ళు అయిపించారు. బుండకి హెయిర్ కట్ అయిపోయింది, తీపిచ్చేసినాం. బుండ ఎట్లున్నది, నచ్చిందా హెయిర్ కట్? నీకు నచ్చిందా కిటు? నచ్చిందా? ఇక తాతనే తీసిండు. తాత ఇక ఇక్కడ క్లోజ్ చేసుకుని పోయిండు. వాళ్ళ షాప్ అక్కడనే ఉన్నది. యాక్చువల్లీ మా వాళ్ళ ఇంటికి వచ్చి తీసిండు. వీడు బొండగాడు బాగా సతాయించిండు, తీయనియలేడు కరెక్ట్. సో యాక్చువల్లీ కటింగ్ చేసింది అదంతా మనం యూట్యూబ్లో పెట్టరాదు, ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర బ్లేడ్, నైఫ్, ట్రిమ్మర్ ఇవేం పెట్టరాదు. అది కమ్యూనిటీ గైడ్ లైన్స్కి వ్యతిరేకం. మళ్ళీ యూట్యూబ్ వాడు స్ట్రైక్ వేసి ఛానల్ లేపుతాడు. ఇట్లుండని ఈ కటింగ్ చూపి అందరికి. కటింగ్ చూడండి, గుండగాడి కటింగ్. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళినాక మా అమ్మది వీళ్ళమ్మది రియాక్షన్ చూద్దాం. నాన్న ఎట్లా కొడుతుండే కటింగ్? నాని సూపర్ కొడుతుంది. నేను మంచిగా కొడుతున్నా, నేను మంచిగా కొడుతున్నా, మంచిగా కొడుతుంది. నువ్వే మంచిగా కొడుతున్నావు అట నాని తాతయ్యకి. నవ్వుతుండే. హాయ్ చెప్పు. హాయ్ అయితే హాయ్ ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు. హాయ్ ఎప్పుడు కోపం చూపించాడు. అమ్మా ఇప్పుడు నీ బాత్రూంలో నీళ్ళు పోతలేవట, నీ బాత్రూంలో నీళ్ళు పోతలేవట. మళ్ళీ నీళ్ళు తెప్పించుకోవచ్చు. ఎట్లా కొడుతుండు? స్టైలిష్. ఏడ్చిండాడు, తీయలేడు. ఎట్లా కొడుతున్నా అని ఏంటికెళ్ళి తీపించినట్లు గట్లా తీపించినేమరా. నేను నెత్తి టోపీ టోపీ అది ట్రిమ్మర్ పెట్టించింది. ఇట్లా ట్రిమ్మర్ సలా ఉండదు. అడిగి పడుతుంది గంత సోకవురా. అట్లా వేయకున్నాను మంచిగా. ఇంకేంది ఇప్పుడు తానం చేపించినాక ఎట్లా కొడతాడు ఇప్పుడు స్టైల్గా? స్టైల్ అట గిన్నెత్తి మీద టోపీ లెక్క. సిగ్గుపోతుంది. అది టోపీ కాదు. చూసిరా మా అమ్మ అండ్ మా చోట రియాక్షన్. వీడికి స్నానం చేపిస్తామంటే వచ్చేటప్పుడు నిద్ర పోయాడు. సో నీళ్ళు ఎందుకు చల్ల అవుతుంది? గరం నీళ్ళు పెట్టినా వాడికి స్నానానికి. ఎంటికెళ్ళి తీపించుకొని వస్తాను నా మన్మడని గరం నీళ్ళు పెట్టిన. రాకుండా కారు అచ్చుడికి బకెట్లో పోసిన. ఇక ఆయనతో తండ్రి మండ పెట్టుకొని వచ్చిండు. పన్నాడు రాంగ నన్నేం చేయమండు. ఇట్లా చేయాలి ఇక. ఎప్పుడు లేస్తాడు మళ్ళీ. స్నానం చేయించినాక ఇక స్టైల్గా ఉంటాడు బుండా. ఇక పెళ్ళిళ్ళ తల్లిది పిల్లది తండ్రిది ముగ్గురు దేవుడులాగా ఎవరు లేరు. బొండదే ఉంటుంది మొత్తం. ఇవన్నీ కానీ నేను కూడా మీసాలు పెట్టించిన చూడు. తమ్ముడు లెక్క తిప్పుకుంటున్నావు మీసాలు. తమ్ముడు గట్లా తిప్పుకుంటాడు. ఇట్లా మంచి. ఇప్పుడు నీకు పేరు వేయాలా? ఏం పేరు? నాకు ఆల్రెడీ పేరు ఉన్నది కుశాల్ అని. ఇంకేం పేరు? గోల్డా? నేను గోల్డ్ పెట్టుకొని నాకు పెట్టుకోబుద్ది కాదు. ఆడికి బొండకి ఎందుకు ఎత్తుకుంటే ఏమవుతుంది? పోతే పోనే ఇంకోటి ఏమున్నది. ₹1,00,000 ఏమో మామూలు మాట అనుకుంటా. ఏంది పైసలు? ఎన్ని పైసలు అనుకుంటున్నా? గోల్డ్గా మరి ఏం కాదు ఇప్పుడు. 30 సరే ఆల్రైట్ గైస్, దాట్స్ ది ఎండ్ ఆఫ్ ది బ్లాగ్. మన నానికి ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయించినాం.
బాగా అంటే బాగా సతాయించాడు, తీయనీయలేడు. అది ఇట్లా పట్టుకొని ఇట్లా ట్రిమ్మర్ పెడితే ఎవరు సంథింగ్ చేస్తుర్రు అనుకొని అస్సలు తీయనీయలేడు. ఇక లాస్ట్కి వస్తే ఆ తాత అట్లా ఇట్లా చేసి మంచిగా సెట్ చేసిండు. ఈ స్నానం చేసినాక మళ్ళీ ఒకసారి మంచి పిక్ తీద్దామని. కటింగ్ ఎట్లున్నదో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి.